సార్ మీరు దయించి మీరు జర్నలిజం చదివిన వ్యక్తి వాళ్ళకి కుల ప్రాతిపదిక మీద జర్నలిజం డిగ్రీలు మోడరేటర్లు పెట్రోల్ బంకుల్లో పెట్రోల్ కొట్టుకునే వాళ్ళు కిరసనాలు అమ్ముకునే వాళ్ళు ఒకడేమో కుల ప్రాతిపదిక మీద కేటగారికల్గా డిగ్రీ తెచ్చుకున్నాడు జర్నలిజం డిగ్రీ నేను విత్ సబ్స్టాన్షియల్ ఎవిడెన్సెస్ ప్రూవ్ చేస్తా ఇలాంటి వాళ్ళు చెప్పి ఎలా ఉంటాయంటే అరికథ కాలక్షేపాల కింద తీసుకోండి రైట్ దయించి వీటిని దేంతో ముడి పెడతారంటే ఇక్కడ మీరు మన అదృష్టంకి ఒక ప్రాణం కూడా పోలే అదే కానీ మీరు 3 పేపర్లు రాసిన రాతలు చూపిస్తున్నారు వాళ్ళకి అదృష్టం ఏంటంటే సార్ మీరు సాక్షిలో రాసిన దానికి కట్టుబడి సాయంత్రం డిబేట్ చేస్తారు అవును వాళ్ళు ఏరు దాటిన తర్వాత బోడిమల్లన్న సిద్ధాంతం పాటించేవాడు పొద్దున్న రాత్రికి రాయంత్రం వచ్చి మాటకి పొంతన ఉండదు ఎక్సలెంట్ సో ఈ పొంతలు లేనప్పుడు పేపర్లో వాళ్ళే రాసుకుని సాయంత్రానికల్లా ఏం జరగలేదు బ్లూ మీడియా అసత్య ప్రచారం అది మీరు వాళ్ళు అమాయకంగా దొరుకుతారు కదా అది అందులో మీరు నేను డిబేట్ ఒకటి పెట్టలేదు కదా దాని నుంచి ఏడ్ చేస్తారంటే అడ్వాంటేజ్ ఇంకా తీసుకోవచ్చు భయం పడ్డారు వాళ్ళు డిబేట్ లేదు అనుకుని ముందే సంకలు కొట్టుకుని పెట్టేస్తారు సో అంచేత ఆ బుర్ర తక్కువ బ్యాచ్ గురించి కంపేర్ చేయకండి సార్ తర్వాత మీరు ఆ ఛానల్కి మీ ఛానల్ ఎందుకు పబ్లిసిటీ ఇస్తున్నారు సార్ నాకు ఒకసారి చెప్పండి ఓ పనికి మాలిన ఏదో వాళ్ళ పేరుకి తపేలా ఛానల్ అని పేరు పెడతారు మీరేమో దానికి పచ్చల్లో ఉన్నోసారి జ్ఞాపకం తెచ్చుకుంటారు ఆ కిరసనలోడికి ఏమో మీరా మరి సార్ ఆ రోజులు పోయాయి సార్ మీరు ఆ డిబేట్లో చూసి ఓపిక మీకు లేదు లేదు నేను చూడను మీరు చూడనప్పుడు అక్కడ జరుగుతుంది తెలుసుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్ అప్డేట్ అవ్వండి Yes. ఎంత దారుణంగా ప్రయత్నం చేస్తా ప్రయత్నం ఏంటంటే నాకు అర్థం కాదు ప్రయత్నం చేద్దాం ఇప్పుడు అలా కదండి వాళ్ళు బకెట్లతో బురద పోస్తున్నారని తెలిసి మీరు ఏం చేయాలి రైన్ కోట్ ఒకటి వేసుకోవాలి లేదా ప్లాస్టిక్ కవర్ కప్పుకుని కూర్చోవాలి ఏంటి బురద నాకు రైన్ కోట్ ఉంది ఇవన్నీ నేను చెప్పనంటే ఎలాగొద్ది వాళ్ళు తెల్లారు లేస్తే చేసి పని అదే వాళ్ళకి పని పాట ఉండదు కోడిగుడ్డు ఒకటి పెట్టుకొని దాని మీద వెంట్రుకలు పిక్కడం వాళ్ళ పని